బయటికి పంపించినా సరే 8 నెలలు నా కోసం మనాది పడి తను చావడానికి సిద్ధపడ్డది, కానీ నన్ను వదిలిపెట్టడానికి సిద్ధపడలే. చంపేస్తున్నారు, వెళ్ళిపోతుంటే నాకు చాలా బాగా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతానికి మనం వచ్చేసి చింతకాని మండలం లచ్చగూడెం గ్రామం, ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రత్యేకంగా ఇవాళ రావడానికి రీజన్ ఏమనంటే, ప్రస్తుత సమాజం ఎలా ఉంది అంటే నిజంగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల్ని సైతం అది మనుషులుగా చూడని సమాజం ఉంది ఇప్పుడు. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళని కూడా యోగక్షేమాలు ఎట్లున్నారు, ఏంటి, తిన్నారా లేదా అని అడగని ప్రస్తుత రోజుల్లో వాళ్ళు పెంచుకునేటువంటి ఒక ఆవుని ఒక ఫ్యామిలీకి సంబంధించి, అంటే వాళ్ళ అమ్మగా, వాళ్ళ అక్కగా, వాళ్ళ పిల్లలుగా భావించి సర్టెన్ ఒక టైం వచ్చినప్పుడు ఆ ఆవుకు కూడా సీమంతం చేయాలనే ఒక మంచి ఆలోచనలతో ముందుకొచ్చినటువంటి సార్ని వాళ్ళ కలవడానికి వచ్చాము. అండ్ వాళ్ళ ఫామ్లోనే ఉన్నాము. అండ్ అసలు సీమంతం ఏంటి, ఆవుకు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, అండ్ ఎలా చేశారేంటి అనే పూర్తి డీటెయిల్స్ని ఒకసారి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆవుకి ప్రత్యేకంగా సీమంతం చేసినటువంటి చింతా లింగేశ్వరరావు గారితో ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము. అండ్ ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పేరు సార్? నా పేరు లింగేశ్వరరావు, చింతల లింగేశ్వరరావు, చింతకాని మండలం, లచ్చగూడెం గ్రామం అండి. ఓకే. అండ్ ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాము. ఇంట్లో పెంచుకునేటువంటి ఆవుకు కూడా సీమంతం చేస్తారా, అండ్ బర్త్డేస్ చేస్తారా? అంటే కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఉండేటువంటి కుక్కలకి లేదంటే ఇంకేదైనా బర్త్డే అని చూసి విన్నాము, కానీ ఇప్పటి వరకు ఇంట్లో ఒక ఆవుకి సీమంతం చేయవచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఎందుకు చేశారనే విషయాలని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఒకసారి, అసలు ఆవుకి సీమంతం చేయడం అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది ఏంటి మీకు? సార్, అది మేము ఈ ఫామ్లో పెంచుకున్నటువంటి ఒక ఆవు, చాలా అద్భుతంగా పెంచుకున్నాం దాన్ని ఎదకొచ్చినప్పుడు డాక్టర్ గారు చూపిస్తే, ఇంత ఒంగోలు లక్షణాలు ఉన్నటువంటి ఆవుకి ఈ మామూలు ఇంజెక్షన్ వద్దండి, మంచి ఇంజెక్షన్ అంటే తీసుకురండి అని చెప్తే, మేము ABC 7 బ్యాంకు, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 7 బ్యాంకుల్లో ఒకటిగా మన విజయవాడ పక్కన వీరవల్లిలో ఉన్నటువంటి ABC 7 బ్యాంకు ద్వారా అక్కడ ఉన్నటువంటి బసవ ఎద్దు సెమ్మెను ఉందని చెప్పేసి మేము ఫోన్ చేస్తే చెప్తే, మేము ఒక కారు రెంట్కు తీసుకొని, ఒక గోపాలమిత్రని తీసుకొని, రామచంద్రు అనే మా మిత్రుడు గోపాలమిత్రగా ఉన్నాడు, ఆయన గారిని తీసుకొని ఆడికి వెళ్ళి సెమెను అత్యుత్తమైన ఆ ఎద్దు కూడా 20 లక్షల రూపాయల ఎద్దు అది. దాన్ని ఒక 10 మంది డాక్టర్లు సెలెక్ట్ అయిన ఎద్దు అది. పాల మిల్కింగ్లో కానీ అందచందాలలో కానీ అది తర్వాత అఖండ సినిమాలో మేము సెమన్ తెచ్చిన తర్వాత 1 నెల 2 నెలలకి అఖండ సినిమాలోకి సెలెక్ట్ అయింది ఆ ఎద్దు. అలాంటి ఎద్దు సెమన్ నేను తీసుకొచ్చుకొని, నాకు ఎంతో సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న ఆవుకి ఇవ్వటం వల్ల ఈ చక్కని తల్లి మాకు పుట్టడం జరిగింది. అక్కడ నుంచి 2022 జనవరి 19వ తారీఖు మా ఇంట్లో ఆ మహాలక్ష్మి ఒక శుభముహూర్తం, అది కూడా ఆ రోజు నేను ఏదో అయ్యగారిని అడిగితే నాకేదో ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం చేస్తుంటేనే కరెక్ట్గా 9 గంటల 45 నిమిషాలు నాకు అక్కడ పెడితే, అదే టైంలో నేను ఇక్కడ లేను, ఖమ్మంలో ఉన్నాను. ఆ ఖమ్మంలో ఉంటే ఇక్కడ నాకు ఆవు దూడ పుట్టిందని చెప్పేసి మా పాప నాకు ఫోన్ చేసి చెప్పి, ఆనందం అఖండ పుట్టింది మన ఇంట్లో, మన మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి వాళ్ళకు ఆనందం తట్టుకోలేని పరిస్థితి. అంత ఆనందంగా మాకు చెప్పినప్పుడు అక్కడున్న నా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ఆనందపడ్డారు. మా గోమాత పుట్టింది, మళ్ళీ మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి, ఒక లక్ష్మీదేవి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలాంటి తల్లి నేను చాలా అపురూపంగా పెంచుకున్నాం. అది మా ఇద్దరు అమ్మాయిలని ఒక కాటలో పెడితే, ఈ తల్లిని ఒక కాటలో పెడితే, నేను ఈ తల్లిని ప్రేమిస్తాం. మీ ఇద్దరం కూడా భార్యాభర్తలు అంత ప్రేమగా పెంచుకొని, ఈమెను చిన్నప్పుడు కట్టేసేవాడిని కూడా కాదు, వదిలేస్తే తిరిగేది. ఆమెకు నచ్చితే, నేను ఫామ్లో తిరుగుతున్నప్పుడు, ఆ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు, చెట్ల దగ్గరకు వెళ్ళినప్పుడు నేను ఎక్కడ తిరిగితే అక్కడికి వచ్చేది. మళ్ళీ వచ్చి నేను కుర్చీలో వేసి కూర్చుంటే, నాకు శివుడికి నందీశ్వరుడు కూర్చున్నట్టుగా వచ్చి ఎదురుగా పండుకునేవాడు. అంత ప్రేమగా ఉన్న దాన్ని బయట మా మిత్రుడు అడిగితే, కొంచెం మా ఇక్కడ గడ్డి వనరులు లేవు, మేము చేతులతో కోసుకొచ్చుకుంటేనే గడ్డి తప్ప ఇక్కడ మాకు ఉన్న ఎకరమే భూమి, ఓన్లీ 1 ఎకరమే. ఆ ఎకరంలో 800 జామ చెట్లు, ఒక 400 శ్రీగంధం చెట్లు, ఒక చిన్న కోళ్ల ఫామ్ ఒకటి వేసుకొని, మాకు చాలా లాస్ వచ్చి ఇబ్బందులు పడి ఇక్కడ ఒక బతకడానికి వస్తే ఒక అవకాశం ఇవ్వండి అంటే, ఆ అవకాశం మాకు మా అత్తగారు వాళ్ళు మరల పుల్లయ్య గారు మాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని మనం బతుకుతూ 10 మందికి మార్గదర్శకంగా బతకాలి
స్వార్థం కోసం కాదు, నిస్వార్థంగా సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ఈ వ్యవసాయ విధానం అంతా దారుణమైన వ్యవసాయ విధానం కొనసాగుతుంది. ఎరువులు దిగుమతులు చేసుకొని లక్షల రూపాయల పెట్టుబడులతో పెట్టి పంటలు పండిస్తున్నారు. ఇది కాదని చెప్తే సుభాష్ పాలేకర్ గారు వీడియోలు నేను చూసి ఇన్స్పిరేషన్ చెంది అలాంటి ఎలా చేయాలి అంటే జీవామృతం ఎట్లా తయారు చేయాలి, తర్వాత వ్యవసాయ విధానంలో ఆవుల్ని ఎట్లా ప్రోత్సహించుకోవాలి, ఒక్క ఆవు 30 ఎకరాల వ్యవసాయాన్ని రూపాయి పెట్టుబడి లేకుండా చేయొచ్చు అనేది నిరూపించారు. నేను అదే సిస్టమ్ని 2018 నుంచి 17లో నాకు ల్యాండ్ వస్తే 18 నుంచి నేను వ్యవసాయం చేయటం మొదలుపెట్టా. అక్కడ నుంచి నా చేలోకి ఇంతవరకు 1 కేజీ ఎరువు కానీ ఒక పురుగు మందు డబ్బా కానీ రాకుండా ఇప్పటిదాకా నేను ఓన్లీ ఆవు మీదనే వ్యవసాయం చేసుకుంటూ వచ్చా. నాకు అనేక టీవీ ఛానల్ ఇప్పుడు ఈ శ్రీమంతం తర్వాత మేము ఊహించలే. అసలు ఇదేంటో ఇది నా పర్సనల్, నా కుటుంబం, నా పిల్లలు నేను కలిసి ఒక ఆనందం పంచుకుందాం. ఆమె హ్యాపీ చెందిందో చెందలేదో నాకు తెలియదు. ఆమె ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ అని కూడా ఒక పశువుకు తెలియదు, కానీ మేము ఆనందం పొందాం. ఎందుకని ఒక మిత్రుడు అడిగాడు, ఏంటి ఆవులకు శ్రీమంతాలు ఏంటి అంటే, మనము మనుషులం. ఒక ఆధ్యాత్మిక మన హిందూ సాంప్రదాయం ఏం చెప్తుందంటే, మన శరీరాలు ఒక ఆకృతిలో ఉంటాయి. అది పశువుగా పుట్టినా, ఏ మనిషిగా పుట్టినా, కుక్కగా పుట్టిన, నక్కగా పుట్టిన జీవాత్మ అనేది ఒకటే. పరమాత్మ జీవాత్మలే. ఆ పరమాత్మ జీవాత్మని ఈమె మన కాడికి వచ్చింది. మన కాడికి వచ్చినా నేను బయటికి పంపించినా సరే 8 నెలలు నా కోసం మనాది పడి తను చావడానికే సిద్ధపడ్డది, కానీ నన్ను వదిలిపెట్టడానికి సిద్ధపడలే. అంటే ఏ జన్మలోనూ నా తల్లి నా ఆత్మబంధువు అయ్యి పుట్టి ఉంటుంది. ఆ తల్లిని నేను ఎలా వదిలిపెట్టి ఉండాలని చెప్పేసి నేను బయటికి ఒకళ్ళకి ఇచ్చినా సరే మళ్ళీ 8 నెలలు రిటర్న్ ఉంటే వాళ్ళే రిటర్న్ పంపించి నా ఇంటికి వచ్చిన ఆ భాగ్య లక్ష్మీదేవిని నేను ఎట్లా అనుకుంటా. ఈమె ఆవు కాదు, ఒక దేవత. నా ఏ జన్మలోనూ నన్ను నడిపించిన ఒక దేవత నా ఇంటికి మళ్ళీ ఈ ఆవు రూపంలో పుట్టింది, నేను పూజించుకునే దేవత రూపంలో పుట్టిందని గ్రహించి ఈ ఆవుని బయటికి అమ్మలేక, ఒకవేళ నాకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నేను అమ్ముతానేమో ఏదైనా వీక్నెస్ టైంలో అని చెప్పేసి దేవాలయానికి ఇచ్చా. గుడికి తీసుకుపోయి గుడిలో తిప్పేసి, మన కార్తీక పౌర్ణమి రోజున ఊళ్ళో పూజలు అన్నదానాలు నడుస్తుంటాయి. ఆ రోజు కనీసం ఒక 500-600 మహిళలు, ఇంటింటికి ఒక మహిళ వచ్చి ఆడ ఉంటే అక్కడ తీసుకెళ్లి అయ్యగారు అంతా మేమందరం అలంకరణ చేసుకుని ఆడ కట్టేసి పూజలు చేస్తే కొన్ని ఊరు మొత్తం కూడా ఆమెతో ప్రదక్షిణలు చేసి ఆ పసుపు కుంకుమలు అన్నీ నిండి ఉన్నది. అంటే ఆమె ఏ జన్మలో దేవతే ఆమె. మళ్ళీ నిన్న ఒక పెద్ద వృద్ధ మహిళ, మా అత్తగారు, ఆమె 90 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఏ జన్మలో పుణ్యం చేసుకుందో ఇవన్నీ పూజలు అందుకుంటుంది. ఆమె ఒక పశువు కాదు, దైవమే పుట్టింది మీ ఇంట్లో అని చెప్పేసి అంటే మా జన్మ ధన్యం. ఆమెకు నేను దైవంగా భావిస్తున్నాం. ఆమెను దేవుడికి ఇది మామూలు ఆవు కాదు, ఇది దైవం అని చెప్పి ఒక శుభముహూర్తంలో పుట్టిన మహా సాధ్వి ఆమెను అందుకే నేను దేవాలయానికి అప్పచెప్పా. అయ్యగారికి ఇస్తే అయ్యగారు కూడా సాధలేడు, ఆమెని ప్రేమగా చూడలేడు. ఎవరికో అప్పచెప్తే దాని ప్రేమ చూడరనే ఆలోచనతో మేము ఎక్కడో ఉన్నా సరే డైలీ ఇప్పుడు మేము చేసే పనులు కొంత ఆటంకం వచ్చి పక్కకు మేము తప్పుకున్నా ఈమె కోసమే ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా ఆమె సేవలో తరించి ఎక్కడెక్కడో గడ్డి సేకరించుకొని పక్క ఊళ్ళోకి పోయి కూడా గడ్డి తెచ్చి, పచ్చి గడ్డి మాత్రమే తింటది ఆమె. వరిగడ్డి ఎంత వేసినా ఆ పక్కన చూడండి వరిగడ్డి ఉంది, ఆ వరిగడ్డి తినదు, మనం వేసినా తినదు, ఆ పచ్చిగడ్డి మాత్రమే తింటది. దానికోసం సగం చేను కూడా తీసేసా, మొక్కలు తీసేసి గడ్డి జాడు గడ్డి వేసి నిత్యం ఆమెని పెంచుకోవడం కోసమే. ఇది క్షేత్రం, ఇది నాకు అన్నం పెట్టిన గుడి, ఈ గుడిలో ఉన్న దేవత. ఈ గుడిని, ఈ దేవతని నేను వదిలిపెట్టను, నేను పూజారిని, భక్తులను మాత్రమే మేము అని చెప్పేసి ఆ ఆత్మ జ్ఞానంతో నాకు ఆత్మజ్ఞానం ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒకప్పుడు నేను కమ్యూనిస్ట్గా ఉన్నా, తర్వాత నేను ఆధ్యాత్మిక గ్రంథాలు భగవద్గీత ఇవన్నీ చదివాను. చదివిన తర్వాత ఆత్మ పరమాత్మల యొక్క సంగమమే సమాజం అని గ్రహించి ఇప్పుడు ఈ పూజలు చేయడానికి మెయిన్ కారణం స్వామి. ఇది ఆమె అది అనను, నేను ఆమె గారు అని చెప్తాను, లేకపోతే అమ్మగారు, లేకపోతే మేడం గారు అంటాం.
ఆ గౌరవం ఎందుకంటే ఆమెలో ఉన్న దైవం ఉన్నది అనేది గ్రహించా. అందుకే ఆమెకి నిత్య హారతులు ఇస్తారు, నిత్య పూలు పండ్లు సమర్పిస్తారు కదా. కానీ సంవత్సరానికి ఆమె ప్రెగ్నెంట్ 9వ నెల స్టార్ట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఉన్న నిండు ముత్తైదు లాంటి ఆ తల్లికి పూజ చేశాం. పళ్ళు పువ్వులు అనేక రకాల స్వీట్లు అన్ని రకాల లడ్డూలతో సహా తీసుకొచ్చి ఆమెకు అర్పించుకొని పూజ చేసుకోవడం జరిగింది. దాన్ని మేము ఏదో మా ఇంట్లో వరకే, మా ఇంట్లో నలుగురం కలిసి చేసిన ఆ పూజని ఇది ప్రపంచ లెవెల్కు తీసుకొచ్చి అందరికీ, తెలుగు జాతి ఎక్కడున్నా సరే పంపించినటువంటి మీడియా అందరికీ మా సేవని, మా కష్టాన్ని, మేము చేసిన ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు ఫలితం వస్తుందేమో. ఈ ఆర్గానిక్ వ్యవసాయ విధానం అనేది భవిష్యత్ తరాలకే అవసరం లేకుంటే అసలు భవిష్యత్తే లేదు. ఇక ఇప్పుడున్న మొత్తం కల్తీ వ్యవస్థల నుంచి కాకుండా చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి సపోటా చెట్టు, అది ప్యూర్ ఆర్గానిక్. అదేవిధంగా ఇది కొబ్బరి చెట్టు ఆర్గానిక్ లో పెంచుతున్నా. అది మామిడి చెట్టు అండి. ఆ మామిడి చెట్టును కూడా ప్యూర్ ఆర్గానిక్, విషరహిత సమాజ నిర్మాణం నా ధ్యేయం. దానికి నా వంతుగా నేనేం చేయాలంటే నా ఇంటిని నేను శుభ్రపరచుకుంటున్నా. ప్రతి ఇల్లు కూడా శుభ్రపరచుకుంటే ఊరంతా శుభ్రపడుతుంది. 10 ఊళ్ళు శుభ్రపడితే ఆ మండలం శుభ్రపడుతుంది, ఒక జిల్లా శుభ్రపడితే అది రాష్ట్రం శుభ్రపడుతుంది. ఇట్లా ఒక ఇల్లుని ఎవరింటికి వాళ్ళు చేసుకుంటాం. మన సంక్రాంతి పండుగ వస్తే ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులేస్తాం. కానీ మన అందం చూస్తే ఊరంతా కూడా కలకలగా ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నాం. నేను చేసే పని కూడా రైతు సోదరులు అందరూ కూడా ఒక ఆవును పెంచండి, 10 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. ఇవాళ ఉన్న రసాయన ఎరువులు, పురుగు మందులు అన్ని దారుణమై ఇవాళ మిర్చి ఎక్స్పోర్ట్లు ఆగిపోయి రైతులు మిర్చి రేటు పడిపోవడానికి మెయిన్ కారణం పురుగు మందుల అవశేషాలు ఉండటం. ఆ అవశేషాలు కాకుండా ఆవు మూత్రం, ఆవు పేడ ఈ మనం వాడటం వల్ల ఇమ్యూనిటీ పెంచుకొని చెట్టు కూడా ఈ వచ్చే తెగుళ్ళని, ఈ పురుగులని కూడా తట్టుకునే శక్తి సామర్థ్యాలు చెట్టుకు పెరిగినప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. మన దేశం కూడా సర్వసంపదలను కలిగిన దేశం. ఇవాళ చైనా వాడు మన దగ్గర నుంచి తీసుకుపోయి మిర్చి వాడు ప్రాసెస్ చేసి ఇతర దేశాలకు ఇస్తాడు. మన దేశం నుంచి మనమే చేయాలంటే మన ఇండియాకు ఎందుకు ఆర్డర్ రావట్లేదంటే ఓన్లీ పురుగు మందు ఉన్నదని ఎక్కువ వాడతాం అనే ఆలోచనతో మన ఇండియా సరుకు అంటే కొనట్లే వాడు చైనా నుంచి అయితే చైనా సరుకు అని చెప్పేసి కొంటున్నాడు. ఆ దారుణ పరిస్థితి లేకుండా మనం కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే ప్రపంచంలో అమెరికా కాదు, రష్యాలు కాదు, చైనాలు కాదు, మన ఇండియా గెలుస్తుంది. మనం ముందుంటాం, ప్రపంచ అగ్రదేశంగా ఉంటాం. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు కానీ మొత్తం మన సమాజం మొత్తం మన వ్యవసాయ రంగం మీద, మన ఒంగోలు జాతి, మన దేశీయ సంపదని కాపాడండి. మొత్తం తరలిపోతున్నాయి. రోజుకు 3,000 4,000 పశువుల్ని కటింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆల్కాబేర్ లాంటి ఫ్యాక్టరీలు మొత్తం మీద మనం దేశంలో ప్రపంచంలోనే 2వ ఎక్స్పోర్టర్గా ఉన్నాం మాంసాన్ని. అది పశువుల మాంసం. బ్రెజిల్ అనేది ఫస్ట్ ఉంది ప్రపంచానికి అందించడంలో. 2వ స్థానంలో ఉన్నాం. అంటే మన జాతి సంపదని మాంసంగా ఎగుమతి చేస్తున్నాం అంటే మనం నాశనం అవుతున్నాం అనేది మనం గ్రహించట్లా. ఇలా క్యాన్సర్ని, అనేక రకాల జబ్బుల్ని కూడా గోమూత్రం ద్వారా తగ్గించవచ్చు అని చెప్పేసి మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడు నిన్న. అంటే మన టెక్నాలజీని మనం గ్రహించట్లా, మన శక్తి సామర్థ్యాలను మనం గ్రహించాం. మన సత్యానాథేండ్ల ఇలాంటి పెద్దలందరూ కూడా వాళ్ళు పోయి మన ప్రపంచంలో మంచి మంచి సంస్థలకు అధిపతులు అవుతున్నారు. కానీ ఆ బిడ్డల్ని మనం బయటికి పంపించినాం. మన వాళ్ళు మనం వినియోగించుకోవాలి. అట్లా ఈ పశు సంపదని కాపాడాలని, భవిష్యత్తు తరాలకి ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్తోని మనం ప్రపంచంలో ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల గిట్ట మనం పెంచుకోగలిగితే ప్రపంచం నుంచి మనకు ఎన్నో ఆర్డర్లు వస్తాయి. మన విదేశీ మార్గద్రవ్యం కూడా వస్తుంది మనకి. దాని ద్వారా మన రూపాయి విలువ పెరగడం కానీ, అనేక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర ముఖ్యమైనది మంది. ఇవాళ ఎందుకంటే ఎరువుల్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎరువులు దిగుమతి చేసుకుంటున్నాం. మన ఒక్క ఎరువుని 30 ఎకరాలంటే ఒక రైతు ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుండే ఎరువుల మీద. 30 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక్క ఆవును పెంచుకుంటే దానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి మొత్తం 10,000 రూపాయలు అవుతుంది. మన గడ్డే పుడుతుంది, మన చేలోనే పెరిగే గడ్డినే మనం వేస్తున్నాం. మనకు అది నేను జీవామృతం తయారు చేస్తున్న డ్రమ్ములు మీరు చూశారు. ఆ జీవామృతాన్ని మనం ఇవ్వటం వల్ల నేను 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తే 1 రూపాయి ఖర్చు లేదు.
లేకుండా నేను జిల్లా కలెక్టర్ గారు కన్నన్ గారు, ప్రియాంక గారు, జడ్పీ సిఇఓ గారు, తర్వాత మనసూర్య గారు, వీళ్ళందరూ మన్నలతో పాటు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ ఎంఆర్ఓ గారు మాకు రికమెండ్ చేశారు. వీళ్ళందరికీ ఇక్కడ ఒక ఆర్గానిక్ మంచి ఫామ్ ఉంది, మంచి పండ్లు ఉన్నాయి, ఆరోగ్యమైన పండ్లు, విషాన్ని ఇంట్లో షెడ్లోకి కూడా రానియరు అని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేయటం వల్ల నాకు అందరూ వాళ్ళు మమ్మల్ని సన్మానించారు. అంటే మీరు చేయండి, చాలా మంచి పని చేస్తున్నారు, ప్రోత్సహించారు. ఇంకా అంతకన్నా నాకు కావాల్సింది ఏంటి? నేను ఒక ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతు చేయలేని పని నేను చేస్తున్నందుకు నన్ను గుర్తించి ఈ మీడియా ద్వారా మమ్మల్ని సమాజానికి పరిచయం చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుర్తించి మీరు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని మా వాయిస్ తీసుకొని మా కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మీ అందరికీ, మీడియా అందరికీ, మీ శ్రీని టీవీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయండి సార్. ప్రతి ఊరికి ఎరువుల దుకాణాలు ఉండవద్దు, పురుగు మందుల దుకాణాలు బంద్ కావాలి. తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించేటట్లుగా రావాలని నా కళ. అది 10 సంవత్సరాలకు వస్తుందా, 20 సంవత్సరాలకు వస్తుందో కానీ రావాలి. రాకుంటే తప్పకుండా ఈ సమాజం దుర్మార్గం నుంచి సన్మార్గం వరకు మలుతుందని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను. విన్నారు కదా, సారు కోరుకునేది ఏదంటే కేవలం అంటే ఇప్పటి వరకు సమాజంలో ఉన్నటువంటి ఈ కెమికల్ అంతా ఏడ చూసినా ఏది చూసినా మ్యాక్సిమం అంతా కూడా కెమికల్ మయం అయిపోతుంది. కానీ ఆ కెమికల్ మయాన్ని ఏదో ఒక రోజు నిర్మూలంగా అంటే సమూలంగా దాన్ని ఆపేసి న్యాచురల్ పద్ధతిలో ఇది వరకు ఇప్పుడు కెమికల్ వచ్చింది, అంతా కెమికల్ అంతగా వాడుతున్నారు. కానీ నాకు తెలిసి మన తాతలు ముత్తాతలు ఆ కాలంలో అసలు ఎటువంటి కెమికల్ లేకుండే, వాళ్లే నార్మల్గా సహజ సిద్ధమైన వ్యవసాయం చేసేది. అండ్ వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేదో మనందరికీ తెలుసు. 1980 నుంచి కెమికల్ మనకి వ్యవసాయ రంగంలోకి వచ్చింది. 80. ఓకే చూశారు కదా, కెమికల్ లేనప్పుడు సమాజం ఎట్లుండే అండ్ ఇప్పుడు కెమికల్ మయం అయిపోయిన తర్వాత సమాజం ఎట్లయిపోయింది అనే వేరియేషను అందరం మనం చూస్తూనే ఉన్నాము. సారు కోరుకునేది కూడా ఏమనంటే ఈ కెమికల్ శాతాన్ని సాధ్యమైనంత వరకు, సరే అది అంతా కూడా ఒకేసారి అయితే తగ్గిపోదు, కానీ మనం ఎప్పుడైతే సహజ సిద్ధమైన ఇలాంటి ఒక మంచి వ్యవసాయాన్ని ఎంచుకుంటామో ఆటోమేటిక్గా ఆ కెమికల్ అనేది దాన్ని మోతాదు తగ్గుతూ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు, ఒక్క ఆవు ఇంట్లో ఉంటే 20 ఎకరాల వరకు వ్యవసాయం, 20 నుండి 30 ఎకరాల వరకు 30 ఎకరాల వరకు వ్యవసాయానికి 1% కూడా కెమికల్ లేకుండా, అంటే ఆవు నుండి వచ్చేటువంటి పేడ కానీ సుభాష్ పాలేకర్ గారు చేసి చూపించాడు. ఓకే చూసారు కదా, వాటిని మాత్రమే ఉపయోగించుకొని, కేవలం వాటిని మాత్రమే ఉపయోగించుకొని 20 నుండి 30 ఎకరాల వరకు ఎటువంటి కెమికల్ లేకుండా వ్యవసాయం చేయవచ్చు. అండ్ చేసి చూపించారు ఆల్రెడీ చాలామంది మహానుభావులు ఆ బాటలోనే నడుస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే దాని గురించి అండ్ దాని నుండి వచ్చే ఆ ఫలాలు ఎట్లుంటాయి, దాని ప్రతిఫలం ఎలా ఉంటుందనేది గుర్తించలేకపోతున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ రావాలి. అండ్ వీలైనంత వరకు కెమికల్ శాతాన్ని తగ్గించగలిగితే మాత్రం ఏదో ఒక రోజున మన దేశం ప్రపంచ దేశాలకు ధీటైన పోటీ కాదు, వాటన్నిటికంటే ముందుంటుందని చెప్పేసి సార్ కోరుకుంటున్నారు. అండ్ చెప్పండి, మీకు ఒక ఆవు ఎట్లా మరి 30 ఎకరాలు ఇట్లా చేస్తుంది అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఓకే సార్, ఒక రోజు ఒక ఆవు 10 నుంచి 15 కేజీల పేడ ఇస్తుంది, ఆవు పేడ. ఓకే ఒక 10 నుంచి 15 లీటర్ల మూత్రం ఇస్తుంది. ఓకే ఒక రోజు ఒక డ్రమ్ముకి కావలసిన మెటీరియల్ అందిస్తుందండి. ఓకే ఒక్క డ్రమ్ము ఒక నెలకి 1 ఎకరానికి సరిపోతుంది. అంటే రోజుకు 1 ఎకరం చొప్పున ఉత్పత్తి చేసే ఉత్పత్తి ఆమె ఇస్తుంది మనకి. దాంట్లో ఏం లేదు, బెల్లం, తర్వాత శనగపిండి కానీ ఏదైనా పప్పు ధాన్యాల పిండి, 1 కేజీ మందం, 2 కేజీల బెల్లం, ఒక పుట్టమట్టి. ఎందుకంటే బ్యాక్టీరియా డెవలప్మెంట్ కావడం కోసం, భూమిలో ఉండే బ్యాక్టీరియా డెవలప్ కావడం కోసం అది జీవామృతం అంటాం. దాన్ని ఒక 5 రోజులు గిట్ట మనం రోజు లైట్లో తిప్పితే జీవామృతం తయారవుతుంది. మన దగ్గర డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ముల్లో తయారు చేస్తుంటాం. అట్లా తయారు కావడం 30 రోజులకి ఒక 30 ఎకరాలకి ఒక కోటింగ్ అయిపోతుంది. అట్లా కనుక మనం 8 నెలలు పెంచే పంట కానీ 9 నెలలు పెంచే పంట కానీ ఏదైనా ఇంకోటి మనం అందించగలిగితే ఈజీగా వస్తుంది కదా. దాంట్లో సాధ్యం కానిది ఏముంది? చూడండి ఫ్రెండ్స్, ఒకటి చూడండి, ఇది మేము ఇప్పుడు వేసినటువంటి ఇక్కడ ఆవును కట్టేస్తాం. దీన్ని ఈ కట్టేయటం వల్ల
ఈ 2 చెట్లు చూడండి, ఇది శ్రీగంధం చెట్టు. ఇది 10 సంవత్సరాలకు కానీ ఈ టైప్లో వస్తాయి కొన్ని చెట్లు. ఇది ఈ 3 చెట్లే. ఇక్కడ ఆవు ఉండి ఆవు మూత్రము ఆవు పేడ, ఆవు మూత్రం ఆవు పేడ ఇక్కడ పడుతుంటది కదా, ఇది మన చెట్లు ఆటోమేటిక్గా చెట్టు గ్రహిస్తుంది. ఈ చెట్టు గ్రహించి ఈ 2 చెట్లు చూడండి మీరు, ఈ 3 చెట్లే బలంగా లావుగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అంటే ఈ 10 ఇయర్స్ మొక్కలాగా ఉన్నాయి. అవి 5 ఇయర్స్ మొక్కలు చూడండి పక్కనే, దీనికి దానికి ఎంత గజం కూడా తేడా లేదు. ఇది 5 ఇయర్స్, అది 5 ఇయర్స్. ఇది ఒకే రోజు వేసిన చెట్లు, ఒకే రోజు ఒకే గంటలో వేసిన చెట్లు ఈ 2 ఇవన్నీ. ఆ వేసిన చెట్లు వాటికి ఇటకి ఎంత తేడా ఉందో చాలా ఒకసారి గ్రహించండి. రెట్టింపు కాదు, అది 1% ఉంటే ఇది 4. ఇది మన శ్రీగంధం అనేది 15 సంవత్సరాలకు వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది 10 సంవత్సరాల మొక్కలా తయారైపోయింది. అది 5 సంవత్సరాల మొక్కలా కూడా లేవు, అది 5 సంవత్సరాల మొక్క. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అంటే దేని వల్ల ఇంత బలిష్టంగా రావడానికి ఇక్కడనే ఉన్నది ఆవు, ఆమె ఇక్కడే ఉంటది. ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటది, అటు పోస్తుంది మూత్రం, ఇటు పోస్తుంటది మూత్రం. ఈ మూత్రాన్ని ఈ ఏర్లు ఇక్కడ దాకా వెళ్తాయి కదా, ఆడ మూత్రం పోసింది అనుకోండి, అది గ్రహిస్తుంది. అది ఏరు గ్రహించి దళసరిగా తయారైనటువంటి 2 ముక్కలు చూడండి. ఉదాహరణ అంటే కేవలం ఈ 3 చెట్లకు మాత్రమే తగులుతుంది, కానీ అదే జీవామృతాన్ని అండ్ దాన్నే పూర్తిగా అన్నిటికీ అందించగలిగితే అన్ని అందిస్తున్నాము. కానీ ఇది ఎక్కువ తీసుకుంటుంది కదా, డైలీ రోజు లీటర్, మనం వేసిన 5-6 లీటర్లు తీసుకుంటుంది. అది దానికి ఎంత కావాలో ఫుడ్ దానికి అంత దొరుకుతుంది. ఆ పక్కనే పెంట ఉంటది చూడండి, అది ఎరువు. అదేలేండి. ఈ ఈతకున్నటువంటి తేడా మనం ఏ కెమికల్ వేసినా కూడా ఈ టైప్ లో వస్తుందండి. తేడా 5 సంవత్సరాల చెట్లు ఇవి చూడండి, తేడా ఇక్కడే కనబడుతుంది. ఇది ఆర్గానిక్ అంటే ఆ వ్యవస్థను మారాలని కుట్టుకుని చెప్పటం కాదు, నేను చేసి చూపిస్తున్నాం. నా భూమిలో ఎక్కడ తిరిగినా సరే భూమి అంతా కూడా గుల్లపారి ఉంటది. మేము ఇప్పుడు ఈ భూమి దున్నాక కనీసం దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. మొక్కలు చూడండి ఈ విధంగా చూడండి, మీ వెనకాలనే ఈ చూడండి ఎట్లా ఉందో. ఇదంతా వర్మి ఉబ్బి ఉంటుంది చూడండి. మన డబల్ రొట్టె స్పాంజ్ లెక్క ఉబ్బి ఉంటుంది. మనం వాటర్ ఇస్తే అమ్మటే అబ్జర్వేషన్ చేసుకొని మొత్తం ఏరు దాకా కూడా భూమి అంతా కూడా గుల్లపారి ఉంది. అంటే ఎర్రలు వేసారా ఇట్లా? మరి దీంట్లో ఎర్రలు ఏమి వేయలేము మేము ఇచ్చింది ఓన్లీ జీవామృతం అంతే. జీవామృతం వల్ల దాంట్లో బెల్లానికి ఎర్రలు ఎన్నో ఉత్పత్తి 7 సంవత్సరాల నుంచి తయారు చేసింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు వర్మ్స్ తయారు చేసినట్టు వర్మి కంపోస్ట్. ఈ భూమి అంతా కూడా వర్మి కంపోస్ట్ ఇదంతా. చూడండి మెత్తగా ఉంది, ఎంత పిండి. ఇప్పుడు జల్లెడ పడితే మొత్తం కూడా ఏమి ఉండదు, ఇదంతా వర్మి, ప్యూర్ వర్మి. ఎక్కడ చూసినా అంతే. జామ చెట్లు చూపియండి. ఎంత ప్రూనింగ్ చేసామండి. ఈ జామ తాయి జామ కదా, ఈ జామని మేము కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ కొత్త కొమ్మ, కొత్త ఇగురు, కొత్త పూతతోని కాయల క్వాలిటీ వస్తుంది. మేము ఇట్లా కట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనకు జూన్ జూలై వచ్చేసరికి ఇగో ఇట్లా కట్ చేసిన కొమ్మ ఇది ఒక చెట్టుని తీసేసాం. తీసేస్తే ఎలా ఉందో చూడండి, ఎన్ని కొమ్మలు వస్తున్నాయో చూడండి. పూర్తిగా కింద నుండి కోసేసారు దీన్ని కింద దాకా కోసాం. కోస్తే చుట్టూ వస్తుంది చూడండి కొమ్మ, మొత్తం కొమ్మలు చుట్టూ ఒక 5-6 కొమ్మలు వస్తాయి. కొంచెం పెరిగిన తర్వాత మనకు ఇటు కొమ్మ అటు 4 కొమ్మల నుంచి ఒక కొమ్మ తీసేస్తే ఇప్పుడే కొమ్మలు వచ్చినాయి. చూడండి ఒక నిమిషం చూడండి, ఇగో కాపు జస్ట్ ఇప్పుడే చెట్టు ఎంత వయసు వచ్చింది, అది కాపు వస్తుంది చూడండి, మళ్ళీ కాపు వచ్చేసింది. చూడండి ఇవన్నీ పిందే పూత ఉంటది. ఎన్ని నెలలు ఇప్పుడు ఇది తీసేసి ఒక 6 నెలలు అవుతుందండి. 6 నెలలు వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకొక 6 నెలలు, ఇంకొక 5-6 నెలల్లో చెట్టు వచ్చేస్తుంది, పొద వచ్చేసింది, చుట్టూ వచ్చేస్తుంది. అందుకే ఈ కొమ్మలు ఎందుకు కొట్టారు అని అనుకుంటే ఇగో ఈ టైప్ లో వస్తుందని ఉదాహరణ కోసం దీన్ని చూపిస్తున్నా. ఇది తాయి జామ అండి. ఇక చూడండి, మేము ఈ కొమ్మ తీసేయడం వల్ల వచ్చిన కొమ్మలు ఇక్కడ కొమ్మ నరకగానే అటు ఈ కొమ్మ తీసేసిన ఒక నెల 15 రోజులకే వచ్చేస్తుంది. ఈ టైప్ లో వస్తుంది అనమాట. మళ్ళీ దీనికి కూడా ఉన్నాయి చూడండి, మీరు పిందెలు ఉన్నాయి, వచ్చేసినాయి. పూత పిందె వస్తుంది, ఇక్కడ పిందెలు వచ్చేసినాయి, ఇవి వస్తున్నాయి చూడండి. మేము క్రాప్ హాలిడే ప్రకటించినట్టు అనమాట. ఈ వచ్చే ఎండాకాలం మనకు మార్చి కాపున ఆపేస్తున్నాం. ఆపేస్తే జూన్ జూలైలో మనకి మళ్ళీ జూన్ జూలై నుంచి మళ్ళీ కాపు పూత పిండి వస్తుంది. మనకు ఆగస్టులోనే మళ్ళీ మనకి
సేలింగ్కి వస్తుంది కాయ. ఈ మామిడి చెట్టుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇది మామిడి చెట్టు అండి. ఇది 30 సంవత్సరాల చెట్టు అండి. ఓకే. 30 నుంచి 35 సంవత్సరాల చెట్టు. మా తాతగారు వేసారు అది. మా మామయ్య గారు వాళ్ళు పెంచేసి వాళ్ళ నుంచి మాకు వచ్చింది. దీన్ని కూడా అసలు ఈ వాస్తవంగా మీరు ఆర్గానిక్ సిస్టమ్ చేయకుండా దీన్ని తీసేసే దశ అది. ఓకే ఓకే. ఏజ్ అయిపోయింది అయినా సరే పూత పిందె ఎలా ఉంది చూడండి. ఎంత పాత చెట్టు ఉన్నా కానీ ఇప్పుడు మొత్తం పూత తిరిగి దానికి మళ్ళీ ఇప్పుడు 70-80 సంవత్సరాల ఉడికి మళ్ళీ అన్ని రకాల పోషక పదార్థాలు ఇస్తే ఎట్లా మిలిటరీ. అమ్మా ఇప్పుడు మామూలుగా సీమంతం చేశారు కదా, అంటే ప్రతి ఇంట్లో ఏందనంటే వాళ్ళ బిడ్డలకో లేకపోతే చెల్లెళ్ళకో లేకపోతే ఇంకెవరికైనా సీమంతం చేస్తారు. కానీ ఆవు అంటే సరే మీరు ఎంత పవిత్రంగా ఎట్లా పూజించుకున్నా కానీ పశువు, ఆవు అంటే ఒక పశువు, మనిషి అయితే కాదు. అయినా కానీ అదే ఒక కార్యక్రమం సీమంతం లాంటిది చేయాలని చెప్పేసి అసలు ఎందుకు అనిపించిందమ్మా అట్లా? మేము అది ఆవు మనిషిలాగానే దాన్ని చూసుకుంటామండి. మాకు ఆవు అంటే చాలా ఇష్టం. మాకు మొగ జీవాలంటే కూడా ఇష్టం. అందుకే దానికి శ్రీమంతం చేసి మా పాపకు కూడా ఆవు అంటే చాలా ఇష్టం. తన శాలరీతోనే నేనే చేయాలి అని తనకి పండగకి వచ్చి బర్త్డేకి శ్రీమంతానికి టైం ఉన్నా సెలవు పెట్టి ఉండి తనకి తన శాలరీ డబ్బులతోనే చీర, జాకెట్, పండ్లు, పూలు అన్నీ తెచ్చి తనే శుభ్రంగా కడిగి పూజించి ఫంక్షన్ చేసుకొని మళ్ళీ తెల్లారి వెళ్ళింది జాబ్కి. మా పిల్లలకు కూడా తనంటే బాగా ఇష్టం. చెయ్యాలమ్మా మన ఇంట్లో ఫస్ట్ ఆవు మనకి దూడ వస్తుంది, దానికి కూడా మనమైతే చేసుకోమా, దానికి ఎందుకు చేయకూడదు, ఆవైతే చేయకూడదా, చెయ్యాలి అని తన ఇంట్రెస్ట్ తీసుకొని చేసింది. అలా గోవులు అంటే మాకు చాలా ఇష్టం. చాలా మంది రైతన్నలు గోవుల్ని పసి దూడల్ని, పాలు తాగే దూడల్ని చంపేస్తున్నారు. వెళ్ళిపోతుంటే నాకు చాలా బాగా, మన ఇంటి నుంచి మనం సాధలేక అమ్మినా అది పోయేది ఆ పరిస్థితికి. అందుకే దానికి ఆ పరిస్థితి రావు. అది ఉన్నన్ని రోజులు మనం సాదుకోవాలి. మేము అంత ప్రేమగా సాదుకుంటున్నాం దాన్ని. దూడలు పాపం ఎంత ముద్దుగా ఉంటే అవి ఎందుకు పుట్టినాయో తెలియదు. ఎందుకు పాలు తాగే తల్లి కోసం అది ఎలా మట్టిస్తున్నా లారీ లెక్కించి 5,000 10,000 కోసం వాటిని సాధితే మనకి ఏమొస్తుందని అనుకుంటున్నారు. వెళ్ళిపోతుంది పశు సంపద అంతా వెళ్ళిపోతుంది. నాకంటే అంత గౌరవం ఆవులంటే, అందుకే నేను సాదుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉండేటువంటి పశువుల్ని వాస్తవానికి అది అవసరమా అనవసరమా తెలియదు, కానీ వాస్తవానికి చాలా మంది అట్లా బయట కటింగ్కి అక్కడికి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అసలు? ఎందుకు మన ఆవుల వల్ల బర్రెని బాగా సాదుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తే 500 వస్తే 1000 వస్తాయి. ఆవును సాదితే ఏమొస్తాయి? ఆవు పాలు ఎవరు కొంటున్నారు? ఆవు పాలు కూడా నిజంగా వాస్తవానికి మంచిదన్నా కూడా కొంటలే. చాలా మంచిది కదా ఆవు పాలు, చాలా మంచిదైనా బర్రె పాలకున్న విలువ ఆవు పాలకు లేదు. తక్కువ రేటు, డబ్బులు రావు. ఏదైనా వ్యాపారం లాగా చూస్తున్నారు గోవుని. అది మంచిది, మన వ్యవసాయానికి పనికొస్తుంది. అది ఇంట్లో ఉంటే మనకు ఆరోగ్యానికి మేలు, జబ్బులు రావు దాని అనేది అంట్లా గుర్తించి. జబ్బులు వస్తే డాక్టర్ కాడికి పోతే 10 లక్షల రూపాయలైనా ఖర్చు పెడతాం. ఆవుకి ఎందుకు చాకిరీ చేయాలి? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? 4 గేదెలు పెట్టుకుంటే నెలకు 50,000 వస్తాయి. నేను చదువుకుంటున్నా, సమాజం అంతా అంతే మమ్మల్ని ఎక్కిరిస్తారు. నువ్వు ఖమ్మం నుంచి వచ్చి నాకు సేవ సిటీలో పెరిగిన పిల్లవి ఎడకొచ్చి నీకు ఆవు గడ్డి దాటం ఏంది? అంత చాకిరీ నీకెందుకు? దానివల్ల నీకేమైనా రూపాయి వస్తుందా? అలా మమ్మల్ని అన్నారు. అయినా సరే నేను అమ్మను దాన్ని. నేను చదువుకుంటున్నా, నాకు రూపాయి నేను వ్యాపారంగా చూసుకోవట్లా, ప్రేమతో పెంచుకుంటున్నా అంతే. నేను వ్యాపారంగా మలుచుకొని వ్యాపారం లెక్క ఆలోచించుకుంటే నేను అసలు చదువుకునేదాన్నే కాదు. డబ్బులు నాకు వద్దు. నాకు సాటిస్ఫాక్షన్, ఆమెకు సేవ చేయటం నాకు తృప్తిగా ఉంటది అంతే. నేను ఏ గుడికి పోను, అదే నాకు దైవం. అన్ని దానిలోనే చూసుకుంటా. సేవ చేస్తే గుడికి పోయించిన కంటే ఇంకెక్కువ పుణ్యమే నాకు వస్తుంది అని నేను భావిస్తా. అందుకే నేను చదువుకుంటున్న దాన్ని. మా పిల్లలు కూడా అంతే చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఏంటంటే పశువులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇలా కటింగ్లకి అని ఇక్కడక్కడ బయటికి ఇచ్చేసి అండ్ ఇట్లుంటున్నారు కదా. మరి వాళ్ళలోనే చాలా మంది కూడా గుళ్ళ వైపు తిరగడము, గుళ్ళకు అది ఇదని ఆర్భాటాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఖర్చు పెడతారు. పూజలు, పునస్కారాలు, అభిషేకాలు అని దైవం అంతా మన గోవులో ఉన్న అది వద్దు, దానికి చాకిరీ చేయాలి అట్లా గుర్తించారు. బయట ఎంత ఖర్చు అయినా పెడతారు. ఎన్ని గుళ్ళైనా తిరుగుతారు, ఎక్కడ వరకైనా వెళ్ళి వస్తారు. ఖర్చు ఆవుకు మాత్రం రూపాయి ఖర్చు పెట్టొద్దు. దానికి మనం సేవ చేస్తే ఏమొస్తుంది, లాభం ఏముంది? అట్లా ఆలోచించుకుంటే మనకి ఎక్కడైనా ఊరంతా తిరిగి చూడండి 10 ఆవులు కూడా లేవు. 4 రోజులు పెంచుతారు అమ్మ, వాటికి ఎవరు చాకిరీ చేస్తారు?
ఏం అమ్మో ఆడుకొని ఊరికి పోవాలంటే అది బరువు అయిపోతాయి, వాటిని ఎవరు చూస్తారు, 4 రోజులు అట్ట తిరిగి వద్దామంటే అయ్యాక అడ్డం అయిపోతుంది, వద్దులే అని లారీలు ఎక్కిచ్చేసి మేము ఏడిపోతున్నాయి పాపం అందరూ. అంతకుముందు తిరుపతి వెళ్ళేవాళ్ళం సంవత్సరం 7 సంవత్సరాలు తిరుపతి మెట్టెక్కల. ఎందుకంటే ఆయన గోవిందుడు, గోవులను ప్రేమించే గోవిందుడు, సర్వం అంతర్యామి. ఆయన పోయి ఒక మహర్షిని గోవుని అడిగిండు, గోవిందా అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇగో గోవు ఇదిగో అని చెప్పేసి ఆ మహర్షి ఆవుని ఇయ్యటానికి వెంకటేశ్వర స్వామికి వచ్చాడు. కానీ ఆయన ప్రేమించిన ఆవునే మేము పూజిస్తున్నాం కదా, మేము పూజించట్లేదు, సేవకులం, మేము గో సేవకులమే, గోవుల యొక్క సేవకులం. అంతేగాని మమ్మల్ని ఎంతోమంది అవమానించారు. మా చుట్టాలు కూడా మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఒక పిచ్చోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. ఆమె ఆకలితో ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ పని చేయరు. రోజువారీ ఏదో ఒక అక్రమ ఒకటి ఇలా గోవు పాలకు గంగ గోవు పాలు గరిటెడైన చాలు కడివడైన కర్మపాలు అన్నారు కదా. మరి అలాంటి రోగనిరోధక శక్తిని పెంచి జ్ఞానాన్ని, చిన్నపిల్లలు తాగితే జ్ఞానాన్ని పెంచి మంచి చదువులు వచ్చే గోమాత ఆవులు పాలనేమో పక్కకేసి గుండె జబ్బులు వచ్చేటువంటి A2 మిల్క్, A3, A1, A2 మిల్క్ ఉన్నదని మీకు తెలుసు. అది A2 మిల్క్ అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచేది, A1 మిల్క్ అంటే బర్రెపాలు చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ని ఏమో వదిలేసుకొని చెడు కొలెస్ట్రాల్ని తీసుకొచ్చుకొని శరీరంలో పెట్టుకొని గుండెపోట్లు, హార్ట్ అటాకులు, తర్వాత ఇది మన పెరాలసిస్లు, అనేక రకాల సమస్యలకు గురవుతున్నాం మనం. అంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే చెడ్డోడికేమో పట్టాభిషేకం, మంచోడికేమో అవమానాలు, వాడికి సన్మానాలు, వీడికి అవమానాలు జరుగుతుంది. ఇప్పుడు జరిగే సంఘటన అది. మనం బతుకుతూ 10 మందికి సహాయం చేయాలనే తత్వాన్ని మర్చిపోతున్నాం మనం. మనుషులు త్రిగుణాకారము అంటాం మనం. శివుడికి త్రిశూలం ఉంటే దానికి అర్థం ఏంటంటే 3 గుణాలు. మనిషికి 3 త్రిగుణాలు అంటే ఏంటి? ఒకటి రాక్షస గుణం, ఇంకొకటి దైవ గుణం, ఇంకొకటి మానవ గుణం. దైవ గుణం అంటే ఏంటంటే 10 మందికి సేవ చేసేవాడు దైవంతో సమానమే. మానవుడు అంటే ఏంటంటే తన కోసం తను బతికేవాడు మానవుడు. రాక్షస గుణం అంటే ఏంటంటే 10 మందిని కూడా తన బతకడం కోసం ఉపయోగించుకునేవాడు. మరి ఈ మానవ సమాజంలో ఎవరు ఏం చేస్తున్నామో, ఎటుపోతున్నామో అర్థం కావట్లేదు. ఎందుకు అంటే బర్రెపాలు తాగి మన మెదళ్ళన్నీ దుమ్ముబారిపోయినాయి. ఇది కాదండి, గోవు పాలు తాగండి, మేధావులుగా పిల్లల్ని తయారు చేయండి. గోపాలని ఇవాళ కొంత అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాలి. ఆవు పాలు తక్కువ ధరలో వస్తున్నాయి. ఆవు వెన్న నుంచి వచ్చిన నెయ్యి 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంది. నీ బర్రెపాల నుంచి వచ్చిన నెయ్యి 500 రూపాయలు దొరుకుతుంది. దానికి కారణం ఏంటంటే అది మంచి కొలెస్ట్రాలు, ఇది చెడు కొలెస్ట్రాలు. ఆవుల్ని ఆవులుగా ప్రేమించండి, సమాజంలో బతుకుదాం, అందరినీ బతికిద్దాం, నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేద్దాం అని చెప్పేసి నా మనమండి. మా దంపతులు అనేక కష్టాలు అనుభవించాం, కష్ట సుఖాలన్నీ అనుభవించి మేము సుఖంగా బతికిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చి అనేక కష్టాలు పెడుతున్నామంటే అందరూ చూసే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఏందండి మీకు అవసరమా అని చెప్పి తిట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇష్టపడి చేస్తున్న కష్టం ఇది. ఎంత కష్టమైనా భరిస్తాం. ఒక తల్లి తన బిడ్డ మలమూత్రాలను కడిగి శుభ్రం చేసి ఎత్తుకొని ముద్దాడుతుంది. ఎందుకమ్మా నీకు ఈ బిడ్డ ఎందుకమ్మా అని అంటే అది కరెక్టా? అది మాతృత్వపు అనుభూతి. ఆ మాతృత్వపు అనుభూతి అనేది ప్రేమించినప్పుడే వస్తుంది. అందుకే భగవంతుడు ప్రతి మనిషికి, కుక్కకైనా నక్కకైనా ఎక్కడికైనా తల్లి ప్రేమ అనేది ఇచ్చాడు. ఎందుకంటే చెడుని సైతం భరించి మోసేవాళ్ళు. మేము చెడును సైతం కాదు, ఇది చెడు కాదు, దైవ సేవ. ఆ దైవ సేవకు ఆమెని గుడికి ఇచ్చింది కూడా దానికోసమే. ఆమె దైవమని భావించాం. ఈ శ్రీరామచంద్ర కోదండరాముల గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి, కోదండరామ గుడి. మన లచ్చగూడలో విద్యాసాగర్ అయ్యగారు దానికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ అయ్యగారికి ఒప్పచెప్పినా అయ్యగారు చూడలేడు అని చెప్పేసి, అది వాస్తవంగా గుడిది, మేము చేయాల్సిన అవసరం లేదు. కానీ మా అంత ప్రేమగా ఎవరు చూడరు అని చెప్పేసి భద్రాచలం దేవాలయం తిరిగాం, అక్కడ గోశాలను చూసాం. ఖమ్మంలో ఉన్నటువంటి శివాలయం, గుంటిమల్లేశ్వర స్వామి శివాలయం పోయి చూసాం. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి శివాలయం దగ్గర ఉన్నటువంటి గోశాలలు చూసాం.
ఇక్కడ ఈ మన గొల్లగూడెంలో ఉన్న గోశాల చూసాం. ఎందుకంటే ఆమె అక్కడ సేఫ్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి మేము అన్ని గోశాలలు చూసి పంపిద్దాం అనుకున్నాం. కానీ ఏ భద్రాచలం గుళ్ళో కూడా పోయి చూస్తే ఆడ ఆవులన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. మన హిందువులారా మేలుకోండి, హిందూ మా గోశాల అని చెప్పేసి పెట్టి ఒక్కొక్క గోడ్లు చచ్చిపోతే తీసుకుపోయి బయటేస్తున్నారు. అది ధర్మమా? అవి హింస కాదా? మనం ఏంటంటే గోవుని ప్రేమించండి. 2000 ఎకరాలు ఉన్నాయి భద్రాచలం రామాలయానికి, కానీ ఆ గోవులు మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నాయి. కనీసం మేత పెట్టే వాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఎవరో వర్కర్ని పెడితే చూడడు కదా. ఆ వర్కర్ని పెట్టి మేము అయ్యగారికి చెప్తే ఇసపోయి ఎక్కడో ఒక్కడో చెప్తాడు. దాన్ని అంత ప్రేమగా చూడరనే ఆలోచనతోనే మేము ఇప్పుడు కేవలం ఆమె సేవ కోసమే వస్తున్నాం. మాకు ఫామ్లో కానీ మా కోళ్ళ ఫామ్లో కోళ్ళు కూడా ఏమీ లేవు. ఇక్కడ ఉన్న పని కూడా నాకు ఏమీ లేదు. ఇప్పుడు కొమ్మలన్నీ కట్ చేసాము, వచ్చి వారానికి వస్తే నీళ్ళు వేసుకొని పోవచ్చు. కానీ మేము ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పనులు నేను చేసే ఏ పనైనా అన్నీ వదిలేసుకొని మేము సేవలో ఉన్నాం. దీన్ని గ్రహించి నవ సమాజ నిర్మాణానికి ఈ గో ఆధారిత వ్యవసాయం చేసి మన భారతదేశాన్ని రక్షించుదాం, భావితరాలను బతికిద్దాం, మా దేశానికి భవిష్యత్తునిద్దాం. అమ్మా లాస్ట్కి ఒక మాట చెప్పండి మరి. లేదు, అందరూ రైతన్నలందరూ ఇంటికి ఆవుని పెంచుకోవాలని, గోవుల్ని బతికిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.